జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఇన్ఛార్జ్ చప్పడి శ్రీనివాసులు రెడ్డి, కృష్ణ, పెన్నా రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, నాగరత్నం యాదవ్, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, మహేష్ శర్మ, డివిజన్ ఇన్ఛార్జీలు బత్తుల శ్రీకాంత్, ఉటుకూరు శ్యామ్, చిత్తూరు రాము, పవన్ రెడ్డి, పేడాడ ఆనందరావు, పవ్విల బాలాజీ, నగర నాయకులు రమణ, బాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా ప్రతి జన సైనికుడు ఆనందించాల్సిన రోజు. ఎందుకంటే దశాబ్ద కాలంగా మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ముందుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాత్రి రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీగా గుర్తించి గాజు గ్లాస్ సింబల్ని పర్మనెంట్ జనసేన పార్టీ సింబల్గా కేటాయించడంతో నిజంగా జనసేన పార్టీ శ్రేణుల్లో ఒకంత ఉత్సాహం ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు మేము నగర జనసేన పార్టీ కార్యాలయంలో మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా జిల్లా జనసేన నాయకులు అందరి మధ్యలో ఎంతో కోలాహలంతో ఈరోజు కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ స్థాయికి మా జనసేన పార్టీ రావడానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 2019లో మేము పోటీ చేసినప్పుడు ఒక్క స్థానం మాత్రమే వస్తే ఆ రోజు కొన్ని కారు కుక్కలు, పిచ్చి కుక్కలు మాట్లాడిన మాటలు ఇంకా మా కళ్ళకు కట్టినట్టు మా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళందరికీ చెంప దెబ్బ పడే విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేసిన 21 స్థానాలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు 100% స్ట్రైక్ రేట్ దేశ చరిత్రలోనే కాదు, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఒక గొప్ప స్థాయి, ఒక గొప్ప విజయం జనసేన పార్టీకి లభించింది. ఈరోజు అంతటి విజయం లభించిన తర్వాత జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించి ఈరోజు జనసేన పార్టీని ముందరికి తీసుకెళ్లే విధంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మాకు ఇచ్చినందుకు ముందుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా మా పార్టీ కోసం అహర్నిశలో శ్రమించిన శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, కొనెదెల నాగబాబు గారి తరఫున, అందరి తరఫున, అదేవిధంగా మా జిల్లా నిర్దేశకులు శ్రీ అజయ్ కుమార్ గారి తరఫున, అందరి తరఫున కూడా మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా మేము ఏ రోజైతే మాకు వైసీ శ్రేణులు ఏ విధంగా అయితే విమర్శించాయో 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కు పరిమితం చేశాం. ఈసారి మాకు రికగ్నైజ్డ్గా ప్రతి జనాల మధ్యలోకి చొచ్చుకు విధంగా ఈరోజు జనసేన పార్టీ తయారై ప్రతి స్థాయిలో, గ్రామ స్థాయిలో సైతం క్షేత్ర స్థాయిలో బలపడుతూ ముందరికి వెళ్తుంది. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకి కేవలం 1 సీటు అందించే విధంగా మేము జనసేన పార్టీని కష్టపడి ముందరికి తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడు, కార్యకర్త అందరూ ఇంకా మనం ఈ రోజు నుంచి పార్టీ సింబల్ని జనాల్లోకి చేరవేసే విధంగా ఇంకా అందరూ చర్యలు తీసుకుని పార్టీ కార్యక్రమాలని క్షేత్ర స్థాయిలో బలపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.